షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. కవిత గారు, సుకుమార్ గారు వెంటనే ఒప్పుకున్నారే కథ వినగానే ఖచ్చితంగా? అంటే మీరు సుకృతి కోసమే కథ రాశారా? ఆ క్యారెక్టర్ సుకృతి కోసం రాశారా? ఆనెస్ట్గా చెప్పండి. లేదు లేదు, నేను దానికి ముందే నేను కథ రాసిన 1.5 yearకి నాకు సుకృతి పరిచయం అయింది. అండ్ సార్ది కూడా అదొక స్టోరీ. సో ఒక సినిమా ప్రివ్యూకి వెళ్తే దానికి సార్ వచ్చారు, సార్ సుకృతితో పాటు వచ్చారు. సో సింధు అని ప్రొడ్యూసర్, తను సార్తో పనిచేసింది కుమారి 21F రైటింగ్ టీంలో ఉండేది, ఆ తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా ఉంది. సో తను చిన్నప్పుడు ఎప్పుడో 3 ఏళ్ళ పిల్ల ఉన్నప్పుడు సుకృతిని చూసింది. మళ్ళీ ప్రివ్యూలో చూసి సుకృతి బాగుంటుందేమో గాంధీకి అనగానే నేను తిరిగి కూడా చూడలేదు. అంటే అంత పెద్ద సుకుమార్ గారి డాటర్ మన సినిమాలో ఏం సెట్ అవుతుందని నేను తిరిగి కూడా చూడలేదు. తర్వాత సింధు తన ఫొటోస్ పంపించింది 2-3 ఇన్స్టాగ్రామ్ నుంచి తీసి. అది చూసి నేను షాక్. తనకి స్పెక్స్ ఉంటాయి. అండ్ నేను అప్పటిదాకా నా టీంకి నీకు ఎలా కావాలి అంటే నేను స్పెసిఫికేషన్స్ ఇచ్చేదాన్ని. సన్నగా ఉండాలి, రౌండ్ ఫేస్ ఉండాలి, నవ్వుతే కళ్ళు మూసుకోవాలి. సో గాంధీ గారికి క్లోజ్గా, ఎందుకంటే ఆ లుక్ మ్యాచ్ చేస్తున్నాం కదా. సో అలా స్పెసిఫికేషన్స్ ఇచ్చి అలా చూడండి అని చెప్పేదాన్ని. నేను చూస్తే ఎగ్జాక్ట్లీ అలాగే ఉండేది. రౌండ్ ఫేస్, నవ్వుతే కళ్ళు మూసుకుపోతాయి, స్పెక్స్ ఉండేవి. సో ఇంకా సార్ని అడుగుదామని చెప్పి రాత్రి 12:30కి సింధుతో నేను ఒక్కసారి మెసేజ్ చేయంటే, సార్ ఇప్పుడు పడుకొని ఉంటారేమో బాగోదు అంటే, లేదు అర్జెంట్గా చేయంటే తను రాత్రి మెసేజ్ పెట్టింది, సార్ వీ వాంట్ టు కాస్ట్ సుకృతి ఫర్ ఎ రోల్ అంటే వాట్ అని పెట్టారు. నెక్స్ట్ డేనే కలిసారు మమ్మల్ని. కథ చెప్పగానే సార్కి చాలా నచ్చింది. సార్ చాలా బాగుంది, తను చేస్తే బాగుంటుంది, బట్ ఇట్స్ తన ఇష్టము, తన చాయిస్, నేను అడిగి చెప్తానని చెప్పారు. ఓకే. అంటే ఈ సినిమా మేకింగ్ వైజ్ అంటే మీరు ఎదుర్కొన్న టఫెస్ట్ టైమ్స్ ఏంటి? టఫెస్ట్ చాలా ఉన్నాయి, చాలా. ఫస్ట్ 13-14 ప్రొడక్షన్ హౌసెస్లో రిజెక్ట్ అయింది. ఆ తర్వాత ఓటీటీల్లో రిజెక్ట్ అయింది. ఆ తర్వాత మెయిన్ లీడ్ దొరకలేదు. ఆల్మోస్ట్ 7-8 months మెయిన్ లీడ్ దొరకలేదు. మాకు ఎన్ని ఆడిషన్స్ చేసాము. ఆ తర్వాత మేము క్రౌడ్ ఫండింగ్ ఫిల్మ్, ఇది బడ్జెట్ ఎక్కువ లేదు, 85 lakhs రేజ్ చేసాము. అండ్ చాలా చిన్న బడ్జెట్. సో మాకు ఆఫీస్ కూడా లేదు. సో డైలీ మార్నింగ్ లేచి మా ఇల్లే ఆఫీస్. నేను నా టీం అందరికి వంట చేసి ఆ తర్వాత పనులు మొదలుపెట్టి, అండ్ దెన్ కాఫీ టీలు కూడా నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళే పెట్టుకునేవాళ్ళు. ఎవరైనా ఆడిషన్స్కి వచ్చినా వాళ్ళే కాఫీ టీ పెట్టి ఇవ్వాల్సి వచ్చేది. సో అంతా ఇంట్లో నాకు ఒక ఆఫీస్ కూడా లేదు. సో చిన్న బడ్జెట్లో అక్కడ ఊళ్ళో ఏమీ లేవు రిసోర్సెస్. సో మేము చాలా, అందరు అనుకుంటారు లైక్ బ్యానర్స్ చూస్తే అన్ని పెద్ద పెద్ద బ్యానర్స్ ఉన్నాయి, కానీ తీసేటప్పుడు మేము క్రౌడ్ ఫండెడ్ ఫిల్మ్గానే చూసాము. అక్కడ హోటల్స్ కూడా చాలా చిన్న హోటల్స్ ఉండేవి. అక్కడే అందరం రూమ్లో 5 సర్దుకొని, కానీ ఎప్పుడు అదంతా స్ట్రెస్ అనిపించలేదు. ఇట్ వాజ్ అందరం మూవీలో బిలీవ్ చేసాము. నా టీం కూడా వాళ్ళు కథ నుంచి చాలా బిలీవ్ చేశారు. ఒక పాయింట్లో అయితే అసలు క్రౌడ్ ఫండింగ్ రాదనుకున్నాం. అంటే అది మేము ఒక వెబ్సైట్, సినిమా స్టాక్ ఎక్స్చేంజ్ అని ఒక వెబ్సైట్లో ఫండింగ్ రేజ్ చేసాము. అది ఎలా అంటే 100% వస్తేనే మాకు ఫండింగ్ వస్తుంది. ఒక $5 తక్కువ వచ్చినా మళ్ళీ మొత్తం రిటర్న్ వెళ్ళిపోతుంది. సో 2 days ఉండింది, సమ్ $6,000-7,000 డెఫిషిట్ ఉండింది. ఆ టైంలో నాకు సింధుకు ఫుల్ ప్రెషర్ వచ్చింది అనమాట. ఆ 2 days మ్యాక్సిమం ప్రెషర్ తీసుకున్నాం. అప్పటికి మొత్తం అంతా రెడీ అయిపోయాము. మేము ఈరోజు సింధు ఎలా అంటే, ఇది మన కెపాసిటీలో అయిన దాంట్లోనే చేద్దాం, మనము ఎవరిని అడగద్దు అట్ దిస్ పాయింట్. సార్ కూడా వాళ్ళ అమ్మాయిని ఇస్తున్నారు, సార్ని మనం ఏం ఇబ్బంది పెట్టద్దు అనే ఫీల్ అయింది. సో వీ వాంటెడ్ టు డూ ఇట్, మేమే రేజ్ చేసి చేసుకుందాం అనుకున్నాం. సో దానికి ఎవ్రీ రూపాయి జాగ్రత్తగా ఖర్చు పెట్టి, సో మా టీంలో కూడా అందరికీ చాలా వెరీ మినిమల్ పే అనమాట, కానీ అందరు బిలీవ్ చేసి చేశారు. ఛాలెంజెస్ మాత్రం చాలా ఉండేవి. అంటే ఇలాంటి కథతో సినిమా తీయటానికి, అంటే ఎలాంటి కమర్షియల్ వాల్యూస్ లేని సినిమా కదా, ఎందుకు అంటే ఇలాంటి కథతో తీయాలని మీకు ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి, ఒక రియల్ ఇన్సిడెంట్ ఎక్కడైనా ఇన్స్పైర్ అయ్యారా? అంటే మా మదర్ అకాడమిషియన్, స్కూల్స్ కాలేజెస్ ఉండేవి. అండ్ నేను జనరేషన్స్ ఆఫ్ స్టూడెంట్స్ని చూశాను. ఎప్పుడైనా స్కూల్లో సినిమాకి తీసుకెళ్ళాలన్నా కూడా చాలా అరుదుగా వచ్చేవి సినిమాలు.
ఎప్పుడో చోటా చేతన్, ఆ తర్వాత లిటిల్ సోల్జర్స్ చాలా తక్కువ వచ్చేవి. సో అప్పటి నుంచి నాకు అనిపించేది చిల్డ్రన్స్ ఫిల్మ్స్ ఎందుకు ఎక్కువ ఇప్పుడు కార్టూన్ సినిమాలు, అవెంజర్స్ ఇవన్నీ పేరెంట్సే తీసుకెళ్తారు, కానీ స్కూల్ నుంచి తీసుకెళ్ళాలి అంటే ఒక మీనింగ్ఫుల్ సినిమా ఉండాలి కదా. సో ఐ వాంటెడ్ టు మేక్ సంథింగ్ మీనింగ్ఫుల్. సో అక్కడి నుంచే స్టార్ట్ అయింది. అండ్ ఆ ఐడియా రావడం చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను నేను. అంటే సుకుమార్ గారి కూతురు, సుకుమార్ గారు పెద్ద డైరెక్టర్, ఆయన కూతుర్ని పెట్టి సినిమా చేస్తున్నా అనక అది ఒక బర్డెన్ ఉండేది. ఎలా అంటే ఒక రకమైన టెన్షన్ లేదు, ఏమాత్రం మిస్ఫైర్ అయినా ఇబ్బంది పడాల్సి వస్తుంది అని అలాంటిది ఏమన్నా ఉండేనా టెన్షన్ మీకు? ఉండేది. అంటే మామూలుగా ఒక వేరే అన్నోన్ యాక్టర్స్ లేకపోతే వేరే బ్యాక్గ్రౌండ్ లేని యాక్టర్స్తో చేస్తే మీకు అంత టెన్షన్ ఉండేది కాదు. కానీ సుకుమార్ గారి కూతురు నేను వెళ్ళి పట్టుబట్టి మరి అమ్మాయి కావాలి, నేను తీసుకుంటాను, చేస్తాను, నేను యాక్ట్ చేయించుకుంటాను మీరు తీసుకొచ్చారు కదా, అది ఒక బాధ్యత, ఒక టెన్షన్, ఒక రకమైన ఉంటుంది కదా, అదేమన్నా? అది ఉండేది, నాకు ఉండేది. బికాజ్ సార్ అందరికీ ఇన్స్పిరేషన్ కదా, లైక్ ఈ జనరేషన్ ఫిల్మ్ మేకర్స్ అందరికీ. కానీ ఆ టెన్షన్ నాకు సార్ ఎప్పుడు ఇవ్వలేదు. సార్ ఎప్పుడు నువ్వు ఆనెస్ట్గా జెన్యున్గా నీకు నచ్చినట్టు. సార్ నాకు ఎప్పుడు దేంట్లో ఇన్వాల్వ్ అవ్వలేదు, ఏ ప్రెషర్ ఇవ్వలేదు. కానీ నాకు లోపల సార్ ఇంత పెద్ద స్టెప్ తీసుకున్నారు, లైక్ నేను దానికి న్యాయం చేయాలి అని నాకు లోపల ఆ టెన్షన్ కంటే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉండేది. సో జాగ్రత్తగా చేయాలి అని ఒక ఇది ఉండేది. అంటే ఈ సినిమా మొత్తంలో ఎక్కడ కూడా సుకృతి యాక్ట్ చేసినట్టు కనిపించలేదు. ఆ గాంధీ అనే క్యారెక్టర్లో ఒక రకంగా పరకాయ ప్రవేశం చేసినట్టు కనిపించి చాలా న్యాచురల్గా ఉంది యాక్టింగ్. అంటే ఏమాత్రం అనుభవం లేని సుకృతి అలా చేస్తుంటే మీరు సెట్లో ఎలా ఆశ్చర్యపోయేవారా ఏంటి మీరు? అందరం ఆశ్చర్యపోయారు. అండ్ ఎస్పెషలీ క్లైమాక్స్, ఆ మొత్తం చెట్టు దగ్గర క్లైమాక్స్ ఒక 10-12 minutes ఎపిసోడ్ ఒక రోజులో షూట్ చేయాలి నాకు. అండ్ దానికి 1 year ముందే మా మదర్ పోయారు. సో ఆ రోజు మా మదర్ది ఫస్ట్ సంవత్సరికం అనమాట, 1 year ఫినిష్ అయింది. నేను వెళ్ళలేకపోయాను. సో ఆ రోజు నేను చాలా జోన్ అవుట్లో ఉన్నా. సో నేను ఫోకస్ చేస్తున్నాను, కానీ మేజర్ బర్డెన్ సుకృతి మీద ఉండింది. అక్కడ ఆల్మోస్ట్ 200 మంది ఉన్నారు. సారీ, మేజర్ బర్డెన్ సుకృతి మీద ఉండింది. సో ఆ రోజు సెట్ మీద 200 మంది ఉన్నారు, అన్ని షార్ట్స్ ఉన్నాయి, అన్నీ తీసేసరికి లాస్ట్లో సుకృతి ఏడ్చే షార్ట్ ఉండింది. కరెక్ట్గా ఇంకో 5 నిమిషాల్లో లైటింగ్ పోతుంది అనగానే ఆ షార్ట్ మాత్రం తీసే టైం ఉండింది. సో ఆ షార్ట్ తీస్తున్నప్పుడు తను ఏడ్చి కింద కూర్చొని రఘుపతి రాఘవ రాజారాం పాడాలి. సో ఏడ్చి తను ఇలా ఒక అరుపరుస్తుంది, అరవంగానే న్యాచురల్లీ ఒక గాలి వచ్చింది. అది మేము పెట్టింది కాదు, అది న్యాచురల్లీ వచ్చింది. ఆ తర్వాత తను కింద కూర్చొని ఏడుస్తుంటే ఇప్పుడు తన వెనకాలన్న యాక్టర్స్కి తన మొహం కనిపించదు. నేను మానిటర్ చూసి నేను ఏంటి ఇలా ఏడుస్తుంది అనుకున్నాను. వెనకాలన్న యాక్టర్స్ అందరికీ గూస్ బంప్స్, తను ఏడ్చే సౌండ్కే గూస్ బంప్స్ వచ్చేసాయి. ఇంకా ఆ రోజే నాకు అర్థమైపోయింది అంటే మ్యాజిక్ క్రియేట్ చేసింది అని. బికాజ్ అది ఒకటే టేక్, ఇంకో టేక్ తీసుకోవడానికి మాకు లైట్ పోయింది ఆ రోజు. మళ్ళీ అది రీక్రియేట్ చేయడానికి కూడా లేదు, ఎందుకంటే ఆ లొకేషన్లో ఊరు వాళ్ళు 200 మంది, ఆ కాస్ట్యూమ్స్ ఏది నేను రీక్రియేట్ చేయలేను, మాకు రిసోర్సెస్ లేదు. ఆ ఒకటే టేక్, అది వర్కౌట్ అవుతూనే క్లైమాక్స్ ఒక సింగిల్ టేక్లోనే తను చేసింది, ఇంకో ఛాన్స్ కూడా ఉండలేదు. నాకు టెన్షన్ వచ్చింది, అంటే సరిగ్గా చూసానా లేదా అని. ఇమ్మీడియట్గా హోటల్కి వెళ్ళంగానే ఇంకా తెప్పించుకొని చూశాను, నేను ఫుటేజ్ తెప్పించుకొని చూస్తే అసలు షాక్, అందరం అమ్మయ్య అనుకున్నాం. నాకు ఇప్పటికీ ఆ సీన్ చూసిన ప్రతిసారి ఏడుపుస్తుంది. సో సినిమా చూసిన చాలా మందికి ఆ సీన్ చూసినప్పుడు డెఫినెట్గా కంట్లో నుంచి నీళ్ళు వచ్చాయని చెప్పారు. అండ్ నాకు జర్నలిస్ట్ కూడా ఒక ఆయన వచ్చి నాకు ఫస్ట్ షో తర్వాత వచ్చి, నువ్వు అసలు కాంపిటీషన్ పెట్టాలమ్మా, ఈ సినిమా చూసి ఏడకపోతే ₹1,00,000 ఇస్తామని, అంత మంచి సినిమా తీస్తామని చెప్పారు. సో ఐ థింక్ ఆల్ క్రెడిట్ గోస్ టు సుకృతి. అంటే ఈ సినిమా ఒక క్రౌడ్ ఫండింగ్తో స్టార్ట్ చేశారు. అంటే తర్వాత మీకు మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ఎంత బ్యాకప్ ఉన్నా కూడా ముందు ఒక క్రౌడ్ ఫండింగ్తో సినిమా స్టార్ట్ చేశారు. చేసిన తర్వాత ఒక లిమిటెడ్ వర్కింగ్ డేస్ ఉంటుంది, లిమిటెడ్ బడ్జెట్ ఉంటుంది. వీటి మధ్యలో మీరు కొత్త వాళ్ళతో, అంటే కొత్త పిల్లలతో సినిమా చేద్దామని డిసైడ్ అయిపోయారు.
ఎక్కడ రిస్క్ చేస్తున్నాం ఎందుకు, మనకున్న ఈ బడ్జెట్లో మీరు అన్నట్టుగా సుకృతి పర్ఫార్మెన్స్ అనేది సింగిల్ టేక్లో చేస్తుంది కాబట్టి ఓకే, ఆల్ ఓకే. ఒకవేళ మీరు అనుకున్నట్టుగా జరగకపోతే బడ్జెట్ పెరిగిపోయి ఎక్కడో ఒక దగ్గర ఆగిపోయేది కదా సినిమా. అవును, ఆ రిస్క్ ఉండేది. కానీ ఇలాంటి కథ తీయడమే రిస్క్. సో ఎలాగో రిస్క్ చేస్తాం కాబట్టి రిస్కుల మీద రిస్క్ చేస్తాం. అంటే ఎవరికి చెప్పినా దీంట్లో పాటలు లేవు, రొమాన్స్ లేదు, యాక్షన్ లేదు. ఒక చిన్న ఇన్నోసెంట్ పిల్ల, ఆ అమ్మాయి ఫస్ట్ హాఫ్ కూడా చూస్తే అసలు ఈ పిల్ల ఎంత యూనో ఇన్నోసెంట్గా ఉంది, ఎంత షీఈ్ వెరీ ప్యాసివ్. తిన ఏమైనా చేయగలదా అన్న డౌట్ వస్తుంది. సో ఇలాంటి ఒక కథ, ఇలాంటి పిల్లల క్యారెక్టర్స్ తీసుకొని అసలు ఈ సినిమా చేయడమే రిస్క్. అందరు వద్దన్నారు నన్ను, బట్ ఎక్కడో నాకు బిలీఫ్ ఉండింది. మంచి సినిమా చేసాము అంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరే. ఎంత కమర్షియల్ సక్సెస్ వచ్చినా మంచి సినిమాలు ఇచ్చే సాటిస్ఫాక్షన్ వేరే. అంటే సినిమా చూసిన తర్వాత, అంటే మీరు ఫస్ట్ సుకుమార్ గారికి కథ చెప్పుంటారు, కథ చెప్పిన తర్వాత అవుట్పుట్ మొత్తం ఆయన చూశాక మీకు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, ఆయన రెస్పాన్స్ ఎలా ఉంది? ఫస్ట్ టైం సుకుమార్ గారికి అవుట్పుట్ మొత్తం చూపించారు. సో ఫస్ట్ టైం సార్ చూసినప్పుడు సార్ నన్ను హగ్ చేసుకున్నారు అండ్ సార్ చాలా అప్రిషియేట్ చేశాను. ఓకే. అండ్ సార్ ఏమన్నారంటే, యాక్చువల్లీ ఇట్స్ సార్ ఐడియా, మనం ఇప్పుడే సో 2023 స్టార్టింగ్లోనే సినిమా అయిపోయింది, అప్పుడే సెన్సర్ అయిపోయింది. అందుకే నేషనల్ అవార్డ్ ఈ ఇయర్ వచ్చింది మాకు. సో 23లోనే రిలీజ్ అవ్వాలి. సార్ ఇప్పుడు రిలీజ్ చేయొద్దు, ఒక 1 year ఫెస్టివల్స్కి పంపిద్దాము అండ్ దెన్ మనం థియేటర్లో రిలీజ్ చేస్తాము. ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి ఉంది కాబట్టి కథ పరంగా, ఎమోషన్ పరంగా, సో మనం ముందు ఫెస్టివల్స్కి పంపించి ఆ తర్వాత రిలీజ్ చేద్దామన్నారు. సో అప్పుడు ఫెస్టివల్స్కి పంపిద్దాం అన్నప్పుడు అప్పుడు సర్స్ డెసిషన్ వాజ్ ఓకే, మైత్రి ఇంకా సుకుమార్ రేటింగ్స్ కలిసి దీన్ని తీసుకుంటాము, సో దట్ మీకు ఏ ప్రెషర్ ఉండదు, మేము రిలీజ్ చేస్తాము, మీరు హ్యాపీగా రిలాక్స్ అవ్వండి అని చెప్పి సార్ తీసుకున్నారు.